వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి వార్తాపత్రం తీసుకుంటే ప్రధానంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాసుకొచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి వార్త గురించి ఏం రాసుకొచ్చారో ఒకసారి చూద్దాం. ప్రధానమైన వార్త ప్రముఖంగా ఫ్రంట్ పేజీలోనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాశారు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే కంచికి చేరని కేసులు కథ అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇలా కూడా అవినీతికి పాల్పడవచ్చా, చట్టాల్లో లొసుగులను వాడుకొని కేసు విచారణకే రాకుండా ఏళ్ళైనా అడ్డుకోవచ్చా అంటూ రాసుకొచ్చారు. 2011 తొలి కేసు, 2012లో తొలి ఛార్జ్ షీటు, విచారణ జపానికి ఎత్తుల మీద ఎత్తులు, 39 క్యాష్, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు, ఇప్పటికీ 6 జడ్జిలు బదిలీ, తాజా అఫిడవిట్లో సిబిఐ వెల్లడి, పరిస్థితి మారుతుందంటున్న నిపుణులు అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. కేసు స్టడీగా మారిన జగన్ అక్రమ ఆస్తుల కేసులు, క్విడ్ ప్రోలో కేసుల్లో ఆయన అరెస్టులు 12 ఏళ్ళలో అంటున్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజల సంపదను కొల్లుగొట్టారు. భూములు, లైసెన్సులు, వివిధ ప్రాజెక్టుల్లో సెజ్జులు, మీనింగ్ లైజులు, రేవులు, రియల్ ఎస్టేట్ అనుమతులు ఇష్టారాజ్యంగా కేటాయించింది. అందుకు బదులుగా ముడుపులు స్వీకరించారు. ఏళ్ళ పొందిన వారంతా జగన్ స్థాపించిన కంపెనీల్లో ఉన్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నీరుగారుస్తున్నారు. ప్రధానంగా ఎందుకంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని విచారణకు అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలా చేస్తున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి ఎందుకు రాలేదు? చంద్రబాబు నాయుడు గారు దాదాపు 50-60 రోజులు జైల్లో ఉన్నాడు. మరి 50-60 రోజులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని అమరావతి భూములను రింగ్ రోడ్డు స్వరూపంలో ఎలా భూములు దోచుకున్నాడు? అమరావతి రింగ్ రోడ్డులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి కంపెనీ ఉందో ఆ హెరిటేజ్ కంపెనీకి దాదాపు ఎకరా నుంచి 2 ఎకరాల భూమి ఉంది. ఆ 2 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఏమన్నా అంటే మా భూమే పోయింది రింగ్ రోడ్లో అంటున్నారు. ఇప్పుడు ఎకరా 10 లక్షలతో కొని రింగ్ రోడ్ వేసిన తర్వాత ఎకరా 10 కోట్లు పోతే అది లాభమా నష్టమా? మరి వీళ్ళ దాని గురించి ఎందుకు రాలేదు? చంద్రబాబు నాయుడు గారి గురించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం గురించి ఎందుకు రాశారు? ఈ రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని తప్పించుకుంటుండేది ఎవరు? కేసుల కోసం భయపడి బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఎవరు? కేసుల కోసం భయపడి కేంద్రంతో లాలూచి పడింది ఎవరు? ఈ రోజు అదే కేంద్రాన్ని 2019లో బండబూతులు తిట్టి 2024లో అదే కేంద్రంతో పొత్తు పెట్టుకున్నారు. అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదే నరేంద్ర మోదీని బండబూతులు తిట్టారు. ఇదే అమిత్ షాని బండబూతులు తిట్టారు. మళ్ళా 2024లోకి వచ్చేసరికి నువ్వు వీరుడు, సూర్యుడు, ధీరుడు, నీ అంతటోళ్ళు లేడని పొగుడతారు. మరి అట్లాంటి వాళ్ళ గురించి ఎందుకు రాలేదు? ఈ రోజు కేసుల కోసం లాలూచి పడింది ఎవరు? కేసులను నీరు గారుస్తుంది ఎవరు అన్నది ప్రజలకు బాగా తెలుసు. ఇంకంతకు మించి లేదు. ప్రజల సొమ్ము దోచుకుంది ఎవరు అని కూడా తెలుసు. ఇంకోటి, రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ చేశారు అంటూ ట్యాప్ చేశాం అంటూ ఆయన కదలికపై నిఘా ఉంచాం, ఎవరెవరో కలుస్తున్నారో గుర్తించాం, కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్, రేవంత్ ఆయన ఫ్యామిలీ ఫోన్లు విన్నాం, బీఆర్ఎస్ మళ్ళీ గెలవడమే లక్ష్యంగా పనిచేశాం, కాంగ్రెస్ బీజేపీలకు సహకరించిన సంస్థలను ఆర్థికంగా దెబ్బతీసేలా దాడులు, టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ వాగ్మూలం అంటూ రాసుకొచ్చారు. ఏదైతే రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ చేశామంటూ ఆయన ఎక్కడ కేసీఆర్ ఆదేశించాం, మేము పాటించామంటూ తెలంగాణలో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ చేశారని, ఆయన కదలికపై నిఘా పెట్టారని తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వివరించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణరావు అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ ఆదేశాలతో తాము ఈ ప్రణాళికలు అమలు చేసినట్లు వాగ్మూలంతో స్పష్టంగా పేర్కొన్నారంట. ఈయన ఫోన్ ట్యాప్ చేశారంట. ఇదే చాలా బాధించదగిన విషయం. ఎందుకంటే జర్నలిస్టుల ఫోన్లు లేదంటే ఇంకోరు ఫోన్లు ఏ ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయకూడదు. అట్లాంటి సంఘటనలకు పాల్పడిన కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి రాసుకొచ్చారు. అయితే ఇక్కడ రేవంత్ ఆయన ఫ్యామిలీ ఫోన్లు విన్నాం, బీఆర్ఎస్ మళ్ళీ గెలవడమే లక్ష్యంగా పనిచేశారట, కాంగ్రెస్ బీజేపీలకు సహకరించిన సంస్థలను చేశారట. నిజంగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది తెలంగాణకు సంబంధించిన వార్త ఇది. అయితే తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అన్నది బాగా గమనిస్తున్నారు. నిజంగా ఫోన్ ట్యాప్ చేశారా లేదంటే ఇక్కడ కోలాలు మార్క పెట్టి వార్త రాసుకొచ్చారు కాబట్టి నిజంగా ట్యాప్ చేశారా లేదా కూడా ఖచ్చితంగా వేచి చూడాలి. అది ఇంకో వార్త చూసుకున్నట్లయితే వేస్ట్ సాకులు అంట అనవసరంగా ఖర్చు చేసేస్తారంట, అందుకు డబ్బులు ఇవ్వడం లేదంట, ఆర్థిక అరాచకంపై సర్కారు మాట, ఆడిట్ అభ్యంతరాలకు ఇది జవాబు, డిపాజిట్లు ఎందుకు చెల్లించలేదు, షూరిటీ లేకుండా లోన్లు ఇస్తారా, ఆడిట్ విభాగం తీవ్ర అభ్యంతరాలు, సర్కార్ వింత సమాధానాలు అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. ఏదైతే దీని గురించి ఏం రాసుకొస్తున్నారంటే అధికారులు ఇష్టానుసారంకి వచ్చి డబ్బు ఖర్చు చేస్తారంట, వేస్ట్ అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. అయితే తవ్వే కొద్ది తప్పుల కుప్పులు అంటూ రాసుకొచ్చారు. మరి ఏదేమైనప్పటికీ నిజాలు తెలుసుకోవాలి. ఖచ్చితంగా బాగా అవసరంగా ఉంది, 1 లక్ష రూపాయలు సర్దండి, వడ్డీతో సగా నెలలో తిరిగి చెల్లిస్తా అని బతిమలాడితే ఫోన్లే పాపం అని డబ్బులు ఇచ్చారు. తీరా నెల కాస్త నెలలు అయ్యాయి, డబ్బులు ఎక్కడ స్వామి అని అడిగితే నీకు ఇప్పుడు డబ్బు నిజంగా అవసరం ఉంది
ఉందా, ఆ అవసరం ఏదో చెప్పు, ఎంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా, మొత్తం డబ్బులు ఇచ్చేస్తా, అనవసరంగా ఖర్చు చేస్తావు అనే జవాబు వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా సర్కారు వార్త ఆర్థిక అరాచకంగానే ఉంటుందంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. ఏదైతే సర్కార్ను ఉద్దేశించి వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. ఆర్థిక అరాచకం, తొవ్వే కొద్ది తప్పులు అంటూ రాసుకొచ్చారు. అయితే కేవలం నిజంగా ఇబ్బందులను పెట్టే పరిస్థితి, ప్రభుత్వానికి చెడ్డు పేరు తెచ్చే విధంగా వీళ్ళు రాసుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రజలు గమనించి ఆల్రెడీ ఓట్లు కూడా డిసైడ్ చేసేసారు, ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అని చెప్పేసి. ఇంకొక వారం రోజులు రిజల్ట్స్ వస్తాయి. నిజంగా ప్రభుత్వాలు తప్పు చేసి ఉంటే కనుక వాళ్ళు ప్రతిపక్షాలకు ఓటేస్తారు. నిజంగా ప్రభుత్వంతో ఉప్పు చేసి ఉంటే కనుక అదే ప్రభుత్వానికి ఓటేసే పరిస్థితి నెలకొంటుంది. నిన్న అలా నేడు ఇలా అంటూ క్యాష్ పోయి ఆన్లైన్ వచ్చా, మద్యం షాపులు డిజిటల్ లావాదేవీలు రాష్ట్రమంతా బలవంతంగా అమలు. సాయంత్రం 5 గంటల తర్వాత నగదు, ఎన్నికల సమయంలో నగదు అమ్మకాలు, పోలింగ్ ముగిశాక హఠాత్తుగా డిజిటల్ మద్యం షాపులకు డిఎంల ఆదేశాలు. తమకు తెలియదు అంటున్న కార్పొరేషన్ లావాదేవీలపై మొదటి నుంచి ఆరోపణలు అంటూ రాసుకొచ్చారు. ఏదైతే క్యాష్ పోయి ఆన్లైన్ వచ్చా అంటున్నారు, ఎన్నికల తర్వాత వచ్చేసే, ఎన్నికలకు ముందు ఎందుకు లేవని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో పనిచేయని సందర్భాల్లో లేవు. అయితే ఎక్కడ లావాదేవీలు జరుపుతున్నారు, ఎక్కడ లావాదేవీలు జరపట్లేదు వీళ్ళు చూసి రాస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే పూర్తిగా నగదు వద్దు, కేవలం ఆన్లైన్లో మాత్రమే లావాదేవీలు జరపండి అని తెలిసింది. అయితే నిజంగా నగదు ఆన్లైన్లో మాత్రమే తీసుకొని నగదు తీసుకోకపోతే చాలామంది ఇప్పటికీ ఆన్లైన్ పేమెంట్లు చేసేవాళ్ళు తక్కువ, మరి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా విశాఖలో బుకింగ్స్ బుస్సే అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. 8, 9, 10 తేదీలో హోటల్ ఫుల్ అంట. జగన్ ప్రమాణ స్వీకరణకు వచ్చే వారంతా ముందే రూములు బుక్ చేస్తున్నారంట. విమాన టికెట్లు దొరకడం లేదని ప్రచారం. వైసీపీ పెద్దలు అనుకూల మీడియా మైండ్ గేమ్. విశాఖలో చూస్తే అంత సీన్ లేదు, హోటల్స్ రూమ్స్ ఖాళీ, అడిగినన్ని దొరికే పరిస్థితి. విమాన టికెట్ల ధరలు సాధారణమే. వాళ్ళు ఏం చేసుకుంటే ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకు, వాళ్ళు నిజంగా బుక్ చేసుకున్నారా, నిజంగా బుక్ చేయలేదని పక్కన పెడితే గెలుపుపై ధీమాగా ఉన్నారా లేదా, గెలుస్తున్నామని ఆతృతగా ఉన్నారా లేదా, మరి ఇదే గెలుపుపై టీడీపీ జనసేన బీజేపీ ఎందుకు లేదు, మరి ఇదే ఏర్పాటు టీడీపీ జనసేన బీజేపీ ఎందుకు చేయట్లేదు అంటే గెలుపుపై ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. ఖచ్చితంగా విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేశారు, విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఆంధ్రజ్యోతి కూడా ఒప్పుకుంది. కాబట్టి చూడండి, వాళ్ళు కూడా చెక్ చేశారు. ఏది రూమ్ కోసం చెక్ చేయడం బట్టే కదా దొరికింది. అంటే ఖచ్చితంగా మళ్ళా ఆంధ్రజ్యోతి లైవ్ ఇవ్వడానికో లేదంటే టెలికాస్ట్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. ప్రమాణ స్వీకారానికి ఎంతమంది వచ్చారో రాయడం ఇబ్బంది అయిపోతుంది. అందులో ముందుగానే వెళ్ళి చూశారు. ముందుగానే వెళ్ళి చూడకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? చూశారు కాబట్టి తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక కూడా ఇండైరెక్ట్ గా ఒప్పుకుందని అర్థం. లేకపోతే వాళ్ళు చెక్ చేయడంతోనే ఖచ్చితంగా వాళ్ళకు రూమ్ కాబట్టో లేదంటే టికెట్ కాబట్టో చెక్ చేస్తారు. నాకు రూమ్ అవసరం లేదనుకుంటే నేను రూమ్ అవసరం కోసం అక్కడ విశాఖపట్నంలో ఉన్న హోటల్స్ సంప్రదించే పరిస్థితి లేదు. అదేవిధంగా నాకు టికెట్ల అవసరం లేకపోతే బస్సునో రైల్లో విమానాన్నో సంప్రదించే ప్రయత్నం లేదు. మరి నాకు అవసరం కాబట్టి సంప్రదిస్తా. నాకు వీళ్ళు ఎందుకు సంప్రదించారు 8, 9, 10 తేదీల్లో అంటే ఇదే ఉద్దేశపరంగా ఇంకో వారం రోజుల్లో తెలుస్తుంది ఎక్కడ రూములు బుక్ చేశారు, ఎవరు రూమ్ బుక్లు చేశారు, ఎన్ని రూములు దొరుకుతాయి అన్నది. అదే ఇంకోటి చూసుకున్నట్లయితే రహదారుల రక్తసిక్తం అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. 4 ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం, 19 మందికి గాయాలు, 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద లారీ కారు ఢీ, తమిళనాడుకు చెందిన 4 మృతి. తిరుపతి జిల్లాలో అదుపు తప్పి కలవటాన్ని ఢీకొన్న కారు. నెల్లూరు జిల్లాకు చెందిన 4 మృతివాత. మన్యం జిల్లాలో 100 అడుగుల లోయలో పడిన ఆటో, బాలుడు మృతి. 15 మంది గిరిజనులకు గాయాలు. కాకినాడ జిల్లాలో గ్యాస్ సిలిండర్లు యాసిడ్ లారీలటి క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నారని ప్రధానంగా రాసుకొచ్చారు. ఏదైతే అన్ని వార్తాపత్రికలు ప్రధానంగా కవర్ చేసిన వార్త ఏందన్నా ఉందంటే రహదారుల్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా రాసుకొచ్చారు. ఇది హర్షించదగిన విషయం. ఎందుకంటే ప్రమాదాల్లో అయినా అందరూ ఏకతాటిగా ఉన్నారు, జర్నలిజాన్ని బయట పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈనాడు సాక్షి వార్తాపత్రిక 8 మంది వివిధ ఘటనలో అంటే 2 వేరువేరు ఘటనలు 8 మంది చనిపోయారని రాస్తే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఇంకో 4 ప్రమాదాల్లో మొత్తం 9 మంది మరణించారు, 19 మందికి గాయాలయ్యాయి, 16 మంది పరిస్థితి విషయమని రాసుకొచ్చింది. ఇట్లాంటి ఘటనలు జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే పోతే ప్రాణం తిరిగి రాదు. 1 నిమిషం ఆలస్యంగా వెళ్తే 4 తిట్లు వస్తాయేమో కానీ అంతకు మించి ఏమి లేదు. తర్వాత వాళ్ళే కూలే అని సర్దుకుంటారు. కానీ వేగంగా పోయి పాయలోకానికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అందరూ ఖచ్చితంగా వేగాన్ని తగ్గించుకోండి, ప్రాణాన్ని నిలబెట్టుకోండి అనే నిదానాన్ని
ముందుకు తీసుకెళ్లి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఎవరు కూడా అతివేగంగా వెళ్ళని ఎవరు చెప్పరు. అయితే వీళ్ళు ఖచ్చితంగా కొంతమంది చేసిన తప్పిదాల వల్ల దాదాపు 4 ప్రమాదాల్లో 9 మంది మరణించారు, 19 మంది గాయాలయ్యాయి, 16 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మరి ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని కోరుకుందాం. అదేవిధంగా ఒక రోజు ముందే నైరుతి అంటే వీళ్ళు కూడా రాసుకొచ్చారు. 31న కేరళకు ఋతుపవనాలు, భారత వాతావరణ శాఖ తీపి కబురు, వ్యవసాయ కోర్ జోన్లో పుష్కలంగా వర్షాలు, సాధారణానికి మించి కురిసే అవకాశం, రాష్ట్రంలో 3 రోజులు వడగాల్పులు ఉన్నాయని రాసుకొచ్చారు. అయితే ఒక రోజు ముందే నైరుతి ఋతుపవనాలు రానుండే, 31న కేరళకు ఋతుపవనాలు, భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. వ్యవసాయ కోర్ జోన్లో పుష్కలంగా వర్షాలు, సాధారణానికి మించి కురిసే అవకాశం ఉంది, రాష్ట్రంలో 3 రోజులు వడగాల్పులు పడుతున్నట్టు తెలిసింది. మరి ఏదేమైనప్పటికీ ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు అయితే ప్రధానంగా ఇవి. మరి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో కూడా తెలియజేయండి.